అందరికీ గాంధీ జయంతి శుభాకాంక్షలండి. ఈరోజు గాంధీ జయంతి సందర్భంగా మా మండలంలో కలెక్టర్ గారు రావటం జరిగింది. ఆయన ఆదర్శాలను పాటించడం చాలా ముఖ్యమైన విషయం. అశ్వాపుర గ్రామవాసినైన నేను ఈరోజు అనగా మహాత్మా గాంధీ జయంతి రోజు నుంచి నా ఇంటిని గ్రామ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడానికి కృషి చేస్తాను. ఈరోజు మహాత్మా గాంధీ జయంతి రోజున మరియు ఈ జయంతి సందర్భంగా మనకి ఇక్కడ గ్రామ సభ ఏర్పాటు చేయడం మొత్తం మన పెద్దలందరికీ తెలుసు. మరియు ప్రతిరోజు అందరికీ సేవ చేసే మన శానిటేషన్ వర్కర్స్, ఎంపీడబ్ల్యూస్ మరియు పిల్లలందరికీ వచ్చే తరాలకి నేర్పించే అంగన్వాడీ టీచర్స్ అందరికీ ఇంటింటికి వెళ్ళి హెల్త్ సర్వే చేసే ఆశా ఏఎన్ఎంస్ అండ్ ఒక లైవ్లీహుడ్లో పని చేస్తున్న మనకి ప్రతి కుటుంబంలో కష్టపడుతున్న మహిళలందరికీ పేరు పేరున నమస్కారం. పెద్ద పెద్ద ఉపన్యాసాలు కొట్టడం కాదు, లాఠీ పట్టుకొని నడుచుకుంటూ పోదాం. ఏదైనా చేయాలంటే, ప్లాంటేషన్ చేయాలంటే ఉపన్యాసం కొట్టడం కాదు, గడ్డపార తీసుకొని దిగాలి దాంట్లో. అదేవిధంగా శుభ్రంగా ఊరు ఉంచాలంటే అన్ని గల్లీలో పడేయడం కాదు, ఇంటి నుంచే ప్లాస్టిక్ ఏదైతే ఉందో, అసలు మన జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క మహిళ, స్టూడెంట్, ఇంట్లో ఉన్న కుటుంబాలు అందరూ ఆదర్శంగా ఉన్నారు. ఈకో బ్రిక్స్ మీరు తయారు చేశారు, అసలు రికార్డ్ బ్రేకింగ్ మీరు తయారు చేశారు. కాబట్టి మీ అందరికీ అభినందనాలు. కలెక్టర్ గారి ఉపన్యాసం తర్వాత సీనియర్ సిటిజన్స్ అందరినీ కూడా ఇలా శాల్వాతో సన్మానించారండి. మనం గ్రామ పెద్దలని కూడా సన్మానించడం అనేది ఎంతో అవసరం. ఇంకా ఈరోజు మహాత్మా గాంధీ గురించి కలెక్టర్ గారు చాలా గొప్ప విషయాలు చక్కగా వివరించారు. అలాగే ఇక్కడ ఐకేపీ మహిళలు బతుకమ్మను తయారు చేశారండి. ఇంకా ఇక్కడ హెల్త్ క్యాంప్ కూడా నిర్వహించడం జరిగింది. హెల్త్ క్యాంప్ని కూడా సార్ విజిట్ చేశారు. ఈ వీడియో పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మనం మహాత్మా గాంధీ గారి యొక్క ఆదర్శాలను ఎంతో కొంత పాటించాలి, ఇంకా మన భావితరాలకు కూడా ఆయన గొప్పతనం తెలియాలని ఈ వీడియో పెట్టడం జరిగింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.